ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా కాలు జారనని నేననుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. 94వ సంకీర్తన 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, జీవితంలో ఎన్నో కష్టాలను మరి ఎంతో సమృద్ధిని చూసిన దావీదు తనను దేవుడు తన కాలు జారనివ్వకుండా బలపరిచాడని ఎంతో నమ్మకముగా చెప్పుచున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువునందు రక్షణ పొందుకొని ప్రభు మీద ఆధారపడతామో ఆయన నిన్ను బలపరుస్తాడు. కారణం, ఆయన పేరే బలవంతుడైన దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. ప్రియులారా, బలహీనముగా ఉన్నారా? నీ కాలు జారకుండా ప్రభు తన బలాన్ని ఈ నూతన దినములో మీకు అనుగ్రహించున్నాడు. అది ఏ విధముగా మీకు అనుగ్రహిస్తాడో వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే ఆయన కృప ద్వారా మిమ్మలను బలపరుస్తాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క కృపయే మనలను బలపరుచున్నది. ఆయన కృప లేకపోతే మనము ఎవరైనను గాని ఈ లోకములో జీవించలేము. ఇదే సత్యాన్ని దావీదు తెలియజేయుచున్నాడు. నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. అవును ప్రియులారా, దేవుని కృప ఎవరినైనా బలవంతునిగా మార్చగలదని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ప్రోత్సహించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని ఆయన చెప్పినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఆనంద గానాలు నిన్ను బలపరుస్తాయి. మనలను బలపరిచే మరొక అద్భుతమైన సాధనం ఆనంద గానాలు చేయడం, సంతోషముగా స్తుతియాగము చేయడము. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ఉత్సాహధ్వని చేసి గిద్యోను బలము పొంది మిద్యానీయులను ఓడించాడు. ఆనందగానాలు పాడి చెరసాల పునాదులను కదిలించి వేశారు పౌలు, శీలలు. ఆనందగానాల స్తుతి కేకల ద్వారా ఇశ్రాయేలీలు బలమైన యెరికో కోటగోడలను జయించారు. కొంతమందికి పాటలంటేనే గిట్టదు. అసలు వారి నోటి వెంట స్తుతి అనే మాట రానే రాదు. ఎంతో విచారకరం. కాని ప్రియులారా, పాటల్లో స్తుతుల్లో దేవుని బలము ఉన్నదని గ్రహించాలి. కాబట్టి బాగా పాడాలి, బలాన్ని పొందుకోవాలి. మనల్ని ఆధ్యాత్మికముగా బలపరిచే ఆనంద గానాల పట్ల మనమెల్లప్పుడూ ఆసక్తిని చూపించేవారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిచ్చినది. ప్రియులారా, దేవుని యందు మెలకువ నిన్ను బలపరుస్తుంది. మెలకువ అంటే చురుకుదనము. దేవుని విషయములలో మనము చూపే చురుకుదనము బట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని వినిసిన నిన్ను బలపరచడము జరుగుతుంది. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. అంతేగాక ఈ చురుకైన పరిచర్య మన మనస్సును దేవుని పట్ల కేంద్రీకరించడానికి, నిత్యత్వాన్ని అది తెచ్చే భవిష్యత్ ఆశీర్వాదాలను దృష్టిలో ఉంచుకోవడానికే మనకు సహాయము చేస్తుంది. మనము మన చురుకైన పరిచర్యలో ఉపయోగించే తలాంతులు లేఖనాల ద్వారా వాగ్దానాలలోని బలాన్ని మనకు ఇవ్వగలవు. ప్రియులారా, మరొక విషయము, ఆయన వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. లేఖనాలను శ్రద్ధగా మనము ప్రతిరోజు అధ్యయనము చేయడము మనల్ని చైతన్యవంతుల్ని చేసి బలపరచగలదు. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ అందు నిలుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను అని పరిశుద్ధ లేఖన భాగంలో
మనము గమనించగలము. ప్రియులారా, మనము మన శారీరక బలాన్ని కాపాడుకోవడానికి ఎలాగైతే భౌతిక ఆహారాన్ని తీసుకుంటామో, అలాగే మన ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవడానికి కూడా దేవుడు తన వాక్యము ద్వారా అందజేస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి అర్థవంతమైన అధ్యయనము, ధ్యానము చాలా అవసరము. ప్రియులారా, ప్రార్థించుట ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు ప్రార్థన చేయగా ఆయన దేవదూతచే బలపరచబడినాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచినట్లుగా మనము లేఖనాలలో చదవగలము. ప్రియులారా, ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేందుకు దేవుడు అనుగ్రహించు మరో ఏర్పాటు ప్రార్థన. క్రమముగా ప్రార్థించుట మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని వాక్యము మనలను హెచ్చరించినది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మన పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని చైతన్యవంతుల్ని చేసి బలపరుస్తాడు. పౌలు ఈ విధముగా వ్రాసాడు, తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థిస్తున్నాను అని లేఖనాలలో మనము చదవగలము. ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ కోసము ప్రార్థించాలి. యెహోవా మనకు దాన్ని తప్పక అనుగ్రహిస్తాడన్న పూర్తి నమ్మకముతో ప్రార్థించాలి. యేసు క్రీస్తు ప్రభు ఇలా సెలవిచ్చాడు, ఒక పిల్లవాడు చేప కోసం అడిగితే ప్రేమగల తండ్రి వాడికి పాము ఇస్తాడా? ఎంత మాత్రము ఇవ్వడు. కాబట్టి ఆయన ఇలా ముగించాడు, మీరు పాపులైనందున అంతో ఇంతో చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, దేవుని యందు నిరీక్షణ మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచుట ద్వారా మనకు కలుగు విశ్వాసము మూలాన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియులారా, ఆ నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచలేదు, పైగా బలపరిచినది. ఆ బలము ద్వారా కుమారుడైన ఇస్సాకును పొందుకున్నాడు. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని కీర్తనాకారుడు రాసినట్లుగా మనము చదవగలము. ప్రియులారా, నిరీక్షణతో పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్థితి నిన్ను బలపరచగలదు. దేవుని యందు నిరీక్షించు. నీకేది సాధ్యము కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈలాగుననే మన జీవితంలో కూడా నిరాశ, నిస్పృహ, ఇంకా అంతా అయిపోయింది, నా కాలు జారిపోయింది, నేను పడిపోయాను, ఇక నాకు ఏ నిరీక్షణ లేదు, పరిస్థితులన్నీ చెయ్యి దాటిపోయాయి అని అనిపిస్తూ ఉంటుంది. మనకెదురైన పరిస్థితులను బట్టి సాతాను కూడా ఇక నీ జీవితము అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. నీవు కూలిపోయావు, నువ్వు పడిపోయావు అని చెప్తూ ఉంటాడు. ఏ విషయంలో కూడా నీవిక పైకి వెళ్ళలేవు, నీ కాలు జారిపోయింది, నీవు గుంటలో పడిపోయావు, అక్కడి నుంచి నిన్ను లేవనెత్తివారు ఎవరు లేరు అని క్లిష్ట పరిస్థితుల్లో పదే పదే మన శత్రువైన సాతాను
మనకు చెప్తూ ఉంటాడు. ఆరోగ్య పరిస్థితుల్లో చెప్తూ ఉంటాడు. ఆర్థిక బంధకాలు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాడు. అనేక వాగ్దానాలు నువ్వు పొందుకుంటున్నావు, కానీ అవేవి నీ జీవితంలో జరగలేదు. ఎంతో ప్రార్థిస్తున్నావు, ఎంతో మందితో ప్రార్థన చేయించుకుంటున్నావు, ఎంతో మంది దైవజనుల దగ్గరికి వెళుతూ ఉన్నావు, ఎంతగానో నీవు దేవుని కొరకు నిలబడ్డావు, కానీ ఆ ప్రార్థనలేవి నిన్ను రక్షించలేదు. ఒక సూచన కూడా నీకు కనిపించడం లేదు. నీ జీవితంలో ఈ కార్యము చేయబోతున్నాను అని దేవుడు ఒక్క సూచన కూడా నీకివ్వలేదు అంటే దేవుడి కార్యము నీ జీవితంలో జరిగించడు, నీ పని అయిపోయింది అని ఎంతగానో నిరాశ కలిగిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సాతాను నీ జీవితంలో శూన్యమును చూపిస్తూ ఉంటాడు. ఆర్థికముగా నువ్వు ఖాళీ అయిపోయావు, నీవు శూన్యం అయిపోయావు కదా, ఇక నీకు నిరీక్షణ లేదు. ఆరోగ్య విషయంలో కూడా నీకే నిరీక్షణ లేదు, శూన్యమే కనబడుతుంది. నీకు నీ కుటుంబ పరిస్థితిలో, నీ బిడ్డల విషయంలో కూడా అంతా నీకు శూన్యమే ఉంది అని ప్రతి క్షణం నీకు చెప్తూ ఉండొచ్చు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం అంతా నీకు శూన్యముగా నీకు కనిపిస్తూ ఉండవచ్చు. నీ కాలు జారి పడిపోయిన పరిస్థితుల్లో లేవనెత్తడానికి నీకిక ఏ అవకాశము లేదు. నీ జీవితంలో అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నా కృప నిన్ను బలపరుస్తుంది అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితములో దేవుడు నూతన సృష్టి చేయడానికి అక్కడ ఏది అవసరము లేదు. ఎందుకంటే ఆయన శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుడు. నీకంత శూన్యముగా ఉన్న శూన్యములో నుండి ఆయన నూతన సృష్టిని చేయబోతున్నాడు. నువ్వెంతగానో ప్రయాసపడ్డావు, నీ జీవితంలో అనేక సంవత్సరాలను కోల్పోయావు. నీ బలాన్ని కోల్పోయి ఉండొచ్చు, నీ శక్తిని నీవు కోల్పోయి ఉండొచ్చు, నీ యవ్వన జీవితాన్ని నీవు కోల్పోయి ఉండొచ్చు, నీ ఆరోగ్యాన్ని నీవు కోల్పోయి ఉండొచ్చు, నీ ధనాన్ని నీవు కోల్పోయి ఉండొచ్చు. నీవు నీ జీవితంలో ఎన్నో కోల్పోయి ఉండవచ్చు, ఎంతో ప్రయత్నించి ఉండొచ్చు, కానీ నీకేది కూడా దొరకలేదేమో. ఇంతవరకు నీ జీవితంలో ఏ కార్యము నీవు చూడలేకపోయావేమో, శూన్యమే మిగిలిందేమో. అయితే నీ జీవితం ఎంత శూన్యముగా ఉన్నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నిరీక్షణను మాత్రము నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుని మీద ఆశ పెట్టుకొని నిలబడు. నిరుత్సాహముతో వెన్నుతిరుగొద్దు, ఆశతో నిలబడు. ఆయన కృప ఖచ్చితముగా నిన్ను బలపరుస్తుంది. తప్పకుండా ఆయన కృప నీకు బలమిస్తుంది. తప్పకుండా ఆయన కృప నీకు ఆశను కలిగిస్తుంది. తప్పకుండా ఆయన కృప నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. పేతురు, యోహానులు రాత్రంతా శ్రమపడ్డారు చేపలు పట్టడానికి. వారికున్న టెక్నిక్స్ అన్నీ ఉపయోగించారు, వారికున్న ప్రావీణ్యతనంతా ఉపయోగించారు, కానీ ఒక్క చేప కూడా పట్టకపోవడముతో ఇక ఆశలన్నీ వదిలేసుకున్నారు. నిరాశతో ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇక అంతా అయిపోయింది, ఇంత ప్రయాసపడ్డాము కానీ మనకేమి దొరకలేదు అని శూన్యముగా, ఏమీ లేని వారిగా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ శూన్యముగా ఉన్న పరిస్థితిలో, నిరాశలో ఉన్న పరిస్థితిలో, ఏమి దొరకని పరిస్థితుల్లో, సమయమంతా వ్యర్థమైన పరిస్థితుల్లో, బలమంతా కోల్పోయిన పరిస్థితుల్లో, ఇక ఆశ అనేది లేని పరిస్థితిలో యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, కుడి వైపున వలవేయుడి అని. ఇంతవరకు అనేక సార్లు వేశాము కదా, ఇక మరలా వేయమంటున్నావు, అక్కడేమీ లేవు, మేమిక వేయలేము, మాకిక బలము లేదు, మాకు శక్తి లేదు, మా చేయి దాటిపోయింది, మేమిక ఏమీ చేయలేము అని అనకుండా అదే ప్రదేశములో అనేక సార్లు వేశారు. కానీ ప్రభు మాటను బట్టి మరలా వేశారు. అద్భుతము జరిగింది. శూన్యములో సృష్టిని చేశాడు దేవుడు. శూన్యముగా అయిపోయిన వారి జీవితాల్లో ఆశ్చర్యకరముగా వారి వల పిగిలిపోయి ఎన్నో చేపలు పడ్డాయి. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఇంతవరకు అనేక సార్లు ప్రార్థించి ఉంటావు, అనేక ప్రయత్నాలు చేసి ఉంటావు, అనేక మంది దైవజనులతో ప్రార్థన చేయించుకొని ఉంటావు, కానీ
ఇప్పటి వరకు ఏ కార్యము నీ జీవితంలో జరగలేదేమో, శూన్యముగానే ఉందేమో. నీ జీవితంలో నీ ఆరోగ్య పరిస్థితి శూన్యముగానే ఉందేమో, నీ ఆర్థిక పరిస్థితులన్నీ ఖాళీగా ఉన్నాయేమో, శూన్యం అయిపోయావేమో, నిరీక్షణ ఏమీ లేని పరిస్థితిలో నీవున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరలా ఆయన కృప కొరకు కనిపెట్టు. ఆయన నీతో మెల్లని స్వరముతో ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను గ్రహించి ఆయన కొరకు ఆశతో ఆయన కొరకు మరలా కనిపెట్టు. నీవేమి చేయాలో ఆయన నీకు చెప్తాడు. ఆయన మాట గనక నీవు వింటే, ఆయన మాట ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ విధముగా ఉన్నది ఉన్నట్లుగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు చేస్తే, శూన్యమైపోయిన నీ జీవితంలో నూతన సృష్టిని చేస్తాడు. ఆయనకి అంతా అయిపోయిందని అనుకుంటున్న పరిస్థితిలోనే ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యాధిని బట్టి నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావా? నేను మంచముపై ఉన్నాను, నాకిక ఏ ఆశ లేదు, ఎంత కాలము ఈ శ్రమ, ఎంత కాలము నేను వేరే వారితో చేయించుకోవాలి, ఈ జీవితమే వ్యర్థము అని నీవు అనుకొనవద్దు. నిరీక్షణ కలిగి ప్రార్థించు. నీ శరీరములో, నీ అవయవాల్లో, నీ ఎముకల్లో, నీ నరాల్లో ఏదైతే శూన్యముగా ఉందో, శూన్యములో సృష్టిని చేసే దేవుడు నీ దగ్గరికి దిగి రాబోతున్నాడు. ఆయన మెల్లని స్వరాన్ని విను. ఆయన మెల్లని స్వరము కొరకు నువ్వు కనిపెట్టు. ఆయన ఏది చెప్తాడో అది చెయ్యి. గొప్ప విడుదలను పొందుకుంటావు. ఆర్థిక పరిస్థితులు నలిగిపోయి నమ్మిన వారే నీ ధనాన్ని నీకివ్వకుండా నష్టపరిచారా? నీవు ధనాన్ని నష్టపోయి ఇక ఏ విధముగా ముందుకు వెళ్లాలో తెలియక ఆర్థిక మూలాలన్నీ కదిలిపోయి ఇక చేసేదేమీ లేదని నిరాశతో ఉన్నావా? శూన్యముగా అయిపోయిన నీ జీవితంలో ఆశను కోల్పోవద్దు. ఆయన నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ మాటను గ్రహించు. ఆ మాట ప్రకారముగా నీవు చేయి. శూన్యమైపోయిన నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నూతన సృష్టిని ఈరోజు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇక ఏ పరిస్థితుల్లో శూన్యం అనిపిస్తుందో, నీ బిడ్డలను గురించి కావచ్చు, నీ భర్తను గురించి కావచ్చు, నీ భార్యను గురించి కావచ్చు, నీ కుటుంబ కలతలను గురించి కావచ్చు, నీ ల్యాండ్ విషయాల్లో అవ్వచ్చు, నీ గృహము విషయములు అవ్వచ్చు, నీ జీవితంలో ఉన్న కోర్టు బంధకాల గురించి అవ్వచ్చు, లేక నీ పరిచర్య విషయంలో అవ్వచ్చు, లేక నీవు మానసికముగా నలిగిపోతున్నావేమో, అది ఏదైనా ప్రతి విషయములో నువ్వెక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఆశలన్నీ ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ శూన్యమైపోయావో అక్కడే దేవుడు నీ జీవితంలో నూతన సృష్టిని ఈరోజు చేయబోతున్నాడు. దేవుడు నూతన సృష్టిని నీ జీవితంలో చేయాలంటే శూన్యముగా ఉండాలి. శూన్యములోనే చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టి చేయడానికి ఏ పదార్థం అక్కర్లేదు. శూన్యములో సృష్టిని చేశాడు. అదే దేవుడు ఈరోజు కూడా నీ జీవితంలో నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఈ మాటలను నమ్మి మీరు పొందుకోండి. నేను నమ్ముతున్నాను అన్న వారందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన మాట వినడానికి నువ్వు సిద్ధపడ్డట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి అటు రీతిగా ఆయన మాటను వినేవారిగా అలాంటి గొప్ప జీవితాన్ని కలిగి ఉండేటటువంటి కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ నూతన దినములో మరొక మారు మీరు మాతో మాట్లాడి మమ్మలను స్థిరపరిచిన విధానానికి కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, నా కాలు జారిపోయిందని భక్తుడు అనుకున్నప్పుడు నీ కృప ఆయనను బలపరిచిందని, ఈరోజు అదే కృప మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ కూడా బలపరుస్తుందని నమ్ముతున్నాను. అయ్యా, వారెక్కడ పడిపోయారో
దేని విషయంలో నలిగిపోతున్నారో, ఎక్కడ శూన్యం అయిపోయిందో, వారి జీవితం ఏ విషయంలో నిరాశ అన్ని కోల్పోయారో, డాక్టర్స్ వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, నా ధనము వల్ల కాదు, నా వ్యాపారము వల్ల కాలేదు, నా ఉద్యోగము వల్ల కాలేదు, నా బంధువుల వల్ల, నా స్నేహితుల వల్ల కాలేదు, నా ప్రయత్నాల వల్ల కాలేదు, అన్ని విషయాలలో నేను ఓడిపోయాను, నిరీక్షణ కోల్పోయాను అని ఎంతమంది ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నిరాశలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడా, నిజమైన బోధకుడా, నా మాటలు శూన్యమైపోతాయి, కానీ మీరొక్క మాట మాట్లాడితే వారు బ్రతుకుతారు నాయనా. అయ్యా, వారి జీవితాలు వెలిగించబడతాయి. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని స్వాధీనము చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో అడుగు పెట్టండి అయ్యా. ప్రతి కుటుంబంలో అడుగు పెట్టండి. వారు కోల్పోయిన దానిని తిరిగి వారికి దయచేయండి. నూతన సృష్టి వారి జీవితంలో జరిగించండి అయ్యా. ఆర్థికంగా బలపరచండి, మానసికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, ఆరోగ్య విషయంలో బలపరచండి, కోర్టు బంధకాల విషయంలో బలపరచండి, ఉద్యోగ విషయంలో బలపరచండి, వ్యాపార విషయంలో బలపరచండి, వారు చేసే ప్రతి పనిలో బలపరచండి నాయన. విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టండి తండ్రి. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కట్టండి నాయన. మీ సమాధానమును, శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయండి రాజా. తండ్రి, వయసు అంతా అయిపోయింది, ఇక గర్భఫలము రాదని ఎంతమంది ఈరోజు నిరాశలో ఉన్నారో, శూన్యములో సృష్టిని చేసే యేసు శక్తి కలిగిన నామములో నూతన సృష్టి ప్రతి గర్భములో కలుగునుగాక. ఇక వివాహము కాదని ఆశలన్నీ కోల్పోయిన ఎంతమంది బిడ్డలున్నారో అయ్యా, శూన్యములో ఉన్న వారి జీవితాల్లో నూతన సృష్టిని ఈరోజు మీరు చేస్తున్నందుకు వందనాలు అయ్యా. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతాన్ని చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి నూతన సృష్టిని మీరు జరిగిస్తారని అయ్యా విశ్వాసము కలిగి బిడ్డలుండులాగున వారికి మీ శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రత్యేకముగా ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకొంచున్న వారందరినీ జ్ఞాపకము చేసుకుని ఈ నూతన సంవత్సరములో నూతన కార్యాలను, నూతన సృష్టిని వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, ప్రతి పరిస్థితులన్నిటిలో మీరు జరిగిస్తున్నారని నమ్మి మీకు స్తుతులను చెల్లించుకొనుచున్నాం అయ్యా. మేము ఈ దినమును ప్రారంభిస్తుండగా అయ్యా, ఈరోజు తండ్రి నా ఆత్మీయ కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఈరోజు వారు వేసే ప్రతి అడుగులో మీ సహాయము, మీ తోడును బిడ్డలకు దయచేసి ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.